అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక గొప్ప సామాజిక సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమర యోధుడు, రాజకీయ సంస్కర్త అండ్ రాజకీయవేత్త పుట్టినరోజు గురించి తెలుసుకుందాం. అతనే బాబు జగజీవన్ రావు. 1908 ఏప్రిల్ 5 తారీఖు బీహార్లోని ఒక వెనుకబడ్డ వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి 1986 జూలై 6 తారీఖున మరణించాడు. ఇతను బీహార్లోని వెనుకబడ్డ వర్గాల నుంచి వచ్చాడు. బాబుజీగా ప్రసిద్ధి. ఈ రోజు ఏప్రిల్ 5 తారీఖు దేశమంతటా అతని బర్త్ యానివర్సరీని జరుపుకుంటున్నారు. దురదృష్టం ఏంటిదంటే సెలవు దినోత్సవంగా తీసుకుని బర్త్ యానివర్సరీ చేసుకుంటున్నాం, కానీ అతని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియోలో చివరి వరకు చూడండి. ఇండియన్ పార్లమెంట్లో 40 సంవత్సరాల వరకు వివిధ మంత్రి పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి, అలాగే ఉప ప్రధానిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. 1935లో అంటరాని వారికి కోసం సమానత్వం కోసం అంకితమై ఆల్ ఇండియన్ డిప్రెస్డ్ క్లాస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో కీలక పాత్ర వహించాడు. భాగ్యరెడ్డి వర్మతో పాటుగా కూడా ఇతనికి చాలా సంబంధాలు ఉన్నాయి. 1937లో బీహార్ శాసనసభకి ఎన్నికయ్యాడు. 1977 మార్చి 24 నుంచి 1979 జూలై 28 వరకు భారతదేశ ఉప ప్రధానిగా కూడా పనిచేసినాడు. ఇతను భోజ్పూర్ జిల్లాలోని బీహార్ ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాలోని జన్మించాడు. ఇతని రాజకీయ పార్టీలు 1977 వరకు అంటే ఎమర్జెన్సీ వరకు భారతదేశంలో ఐఎన్సీ పార్టీలో సభ్యునిగా కొనసాగాడు. 1977లో డెమోక్రటిక్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. తర్వాత 1977 నుంచి 81 వరకు జనతా పార్టీలో మొరార్జీ దేశాయ్ పిలుపు మేరకు, జయప్రకాష్ నారాయణ ఆహ్వానం మేరకు జనతా పార్టీలో జాయిన్ అయ్యాడు. 1981 నుంచి 86 వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జగజీవన్ రావు అనే పేరు మీదుగా ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇతని జీవితం గురించి తెలుసుకుంటే 1946లో నెహ్రూ ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వంలోని మనందరికీ తెలుసు 1946లో ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాడు. అందులో నెహ్రూ ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైనటువంటి మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఇండియాలో ఫస్ట్ క్యాబినెట్ లేబర్ మినిస్టర్ గా పనిచేశాడు. ఇతనే రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో సభ్యుడు. అతనే సామాజిక న్యాయం అనే పదాన్ని కాన్స్టిట్యూషన్ లో చేర్చాము అని చెప్పి నిర్ధారణ చేశాడు. సామాజిక న్యాయం అనే పదాన్ని, సోషల్ జస్టిస్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చాడు. ఇండియన్ కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాలకు పైగా వివిధ శాఖల క్యాబినెట్ మినిస్టర్ గా, మరీ ముఖ్యంగా అతను 1971లో ఇండో పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పడ్డది. ఇండియాలో హరిత విప్లవం, భారత వ్యవసాయం ఆధునీకరించడంలో అతని సహకారం, కేంద్ర వ్యవసాయ మంత్రిగా తన 2 పదవీ కాలాల్లో కూడా 1974 కరువు సమయంలో ఆహార సంక్షోభం నివారణకి ప్రత్యేకంగా అతను అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించమని కోరడంలో అంగీకారం తెలపడం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో 1975-77 మధ్యలో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా 1977లో కాంగ్రెస్ ని వీడి జనతా పార్టీ కూటమిలో చేరాడు. తర్వాత కాంగ్రెస్ ఫర్ డెమోక్రటిక్ పార్టీతో పాటు భారత ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేసినాడు. 1981లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జగజీవన్ రావుని స్థాపించాడు. స్వతంత్ర భారతదేశం మొదటి తాత్కాలిక కేబినెట్ లో చివరిగా జీవించి ఉన్న వ్యక్తి బాబు జగజీవన్ రావు. ఇతను అంత్యక్రియల స్థానం తన్మయ్ స్మారక చిహ్నంగా మార్చారు. అతని జయంతి ఇండియాలో తన్మయ్ సమానత్వ దినోత్సవంగా జరుపుకుంటారు. 1952లో జరిగినటువంటి ఫస్ట్ ఎలక్షన్ నుండి 1986లో మరణించేంత వరకు 40 సంవత్సరాలు బెస్ట్ పార్లమెంటరీని కొనసాగాడు. బీహార్లోని